వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట విద్యుత్ శాఖ ఏడీ ఆఫీస్ ఎదుట విద్యుత్ ఛార్జీలు పెంపుపై వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం. పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ హఫీజ్, ఉన్నీసా, సంపత్, విజిత, వట్టెం మనోహర్, చౌడవరపు జగదీప్, చింతగుంట్ల వెంకటరెడ్డి, చెల్లా వైకుంఠరావు, కన్నమాల సామిల్, నంబూరి రవి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తన్నీరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపారు. ఎన్నికల హామీలో విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను వెన్నుపోటు పొడిచాడు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించకపోతే వైసీపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రజలకు అండగా ఉంటాం. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక గంట పాటు నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజల మొత్తం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ఆ మాట కట్టుబడి ఉండండి. విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే 2 పర్యాయాలు మీరు 15,000 కోట్ల రూపాయలు సుమారుగా పెంచారు. ఆ పెంచిన భారాన్ని ప్రజలు మోయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ పెంచిన భారాన్ని మీరే భరించండి, ప్రజల మీద భారం పడకుండా చూడండి అనేది ఒక డిమాండ్గా. రెండో విషయం, స్మార్ట్ మీటర్ల విధానాన్ని ప్రతిపక్షంలో ఉన్న వ్యతిరేకించిన ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మరి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇప్పటికే వ్యాపార సంస్థలు, పరిశ్రమలు అన్నింటిలో కూడా స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక కార్పొరేట్ కంపెనీ లాగా, ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ లాగా రాష్ట్ర ప్రభుత్వం ఉండకూడదు. ఏదైతే రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదేశ సూత్రాలు ఉన్నాయో వాటిల్లో సర్వీస్ చేయాలని ఉంటుంది స్టేట్కి. అంటే సేవా గుణం లేకుండా కనీసం కరెంటు బిల్లు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పెనాల్టీతో కట్టుకుంటారు వాళ్ళు. కానీ అలా కాకుండా సిమ్ కార్డు పెట్టి ఆ సిమ్ కార్డు డబ్బులు ఉంటేనే పనిచేసేటట్టుగా కరెంటు, ఆ నిమిషం ఆగిపోతే డబ్బులు అయిపోతే కరెంటు అర్ధరాత్రి లేకుండా కరెంటు ఆగిపోవడం అనే విధానాన్ని మరి ప్రజలెవరూ కూడా హర్షించట్లేదు. తప్పనిసరిగా గతంలో ఏదైతే 2004కు ముందు విద్యుత్ వల్లనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యుత్ మిమ్మల్ని దహించి వేస్తుందని చెప్పి ఈ సమస్యతోనే ప్రజల మొత్తం కూడా మీ మీద తిరగబడతారని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ 3-4 డిమాండ్లుగా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఒకటి, పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలపై భారం పట్టడానికి వీల్లేదు, అది మీరే భరించండి. రెండోది, నాణ్యమైన విద్యుత్తుని రైతులకి 9 గంటలు ఏదైతే గతంలో ఇచ్చారో అదేవిధంగా నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వండి. మూడోది, కొత్త వ్యవసాయ కనెక్షన్స్ మంజూరీ గత 6 నెలలుగా ఎక్కడ చేయట్లేదు రాష్ట్రంలో. కొత్త వ్యవసాయ కనెక్షన్లు కూడా వెంటనే మంజూరు చేయాలని, తర్వాత ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి, ఆఖరిగా ఈ సూపర్ 6 ఏదైతే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చి మరి ఓట్లు వేయించుకున్నారో, గద్దెనెక్కారో, ఏదైతే ఆ సూపర్ 6ని తప్పనిసరిగా అందులో ఉన్న ప్రతి పథకాన్ని కూడా మీరు అమలు చేయాలని, లేకపోతే మీ మడలు ఉంచి మీ మీద ఉద్యమం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మిమ్మల్ని అడుగడుగున గ్రామాన వీధిన నిలదీస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ పెంచిన విద్యుత్ ఛార్జీలను నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక బహిరంగ సభల్లో వాగ్దానం చేశారు. దానికి భిన్నంగా ఈ రోజున విపరీతంగా విద్యుత్ ఛార్జీలని పెంచి ప్రజల మీద వేలాది కోట్ల రూపాయల అదనపు భారాన్ని విధిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేశారా లేదా? ఈరోజు ఎందుకు పెంచారు? ఒక విషయాన్ని మీ నుంచి ప్రతిపక్షాలు ఉండగా మీరు వ్యతిరేకించారు. నేను పెంచను చెప్పి ఎంతవరకు పెంచారు, ఎందుకు పెంచారు అనే దాని మీద కూడా మీరు ప్రజలకి మరి బహిరంగంగా మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వ్యవసాయ విద్యుత్ మీటర్లని గత ప్రభుత్వంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు
ఎట్టి పరిస్థితుల్లో కూడా మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు. పైనుంచి కేంద్రం నుంచి ఆదేశాలన్నా కూడా మేము విధించబోమని చెప్పారు. ఈరోజు స్మార్ట్ మీటర్స్ విషయంలో కూడా మా ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. మరి మీరు రాగానే స్మార్ట్ మీటర్లను కూడా ఈ రోజున బిగించే కార్యక్రమం చేస్తున్నారు. మరి అదేవిధంగా చిప్ సిస్టమ్ పెట్టారు. ఈ చిప్ సిస్టమ్ మరి ఎంతవరకు సమంజసం? ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలే. గతంలో కూడా మీరు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచడం, నాటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో వామపక్షాలు బషీరాబాద్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు మరి మీరు పోలీస్ కాల్పులు జరిపిస్తే 5 కాల్పుల్లో మృతి చెందిన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నం అవ్వకముందే మీరు పెంచినటువంటి ఛార్జీలని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలపై ఎటువంటి భారాన్ని మోపినా కూడా మా పార్టీ అంగీకరించదని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీవ్రమైన ప్రతిఘటన మీరు ఎదుర్కోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.